కేబీఆర్ పార్క్ అంటే కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ ఉద్యానవనం. ఇది ఎక్కడ ఉందని ఎవరిని అడగనక్కర్లేదు. హైదరాబాద్ నడిబొడ్డున బంజారాహిల్స్ చౌరస్తాలో కనిపిస్తుంది. దీని విస్తీర్ణం ఎంతో తెలుసా? 390 ఎకరాలు, 16 కిలోమీటర్ల వైశాల్యం. 1967లో ప్రిన్స్ ముకర్రంజా పట్టాభిషేకం సందర్భంగా ఈ ప్యాలెస్ కాంప్లెక్స్ను ఆయనకు ఆయన తండ్రి ప్రిన్స్ అజాంజా ఇచ్చారు. 1998లో కేంద్ర ప్రభుత్వ ఆమోదం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనిని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించింది. ఇందులో నెమళ్ళు బాగా కనిపిస్తాయి. నిరంతరం వాయు కాలుష్యం నడుమ జీవించే భాగ్యనగర వాసులకు ఇందులో లభించే ప్రాణవాయువు ఆయువును అంటే ఆయుష్ను పెంచుతుంది, ఆరోగ్యాన్ని పెంచుతుంది, ఆనందాన్ని పంచుతుంది, మనోల్లాసం కలిగిస్తుంది. ఇక ఈ ఉద్యానవనం విశేషాల గురించి చెప్పుకోవాలంటే 600 కంటే ఎక్కువ జాతుల వృక్ష సంపద ఇందులో ఉంది. 140 జాతుల పక్షులు, 30 రకాల సీతాకోకచిలుకలు, సరీసృపాలు ఉన్నాయి. ఈ ఉద్యానవనంలో పాంగోలిన్, చిన్న భారతీయ సివెట్, నెమలి, అడవి పిల్లి, ముళ్ళపందులు మనుగడ సాగిస్తున్నాయి. ఉద్యానవనంలో కొన్ని నీటి వనరులు కూడా ఉన్నాయి. ఇవి మొక్కలకు అవసరమైన తేమను అందిస్తాయి. పక్షులు, చిన్న చిన్న జంతువుల దాహం తీరుస్తాయి. ఈ పార్కుకు సాయంత్రం వేళల్లో మరియు వారాంతాల్లో చిన్న పెద్ద అందరూ తరచుగా వస్తుంటారు. హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే మెట్రో ఎక్కితే సరిపోతుంది. నాగోల్ రాయదుర్గం మార్గంలో ఉంది. నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి బస్సు సౌకర్యం ఉంది. కోటి నుంచి అయితే నిరంతరం బస్సులు తిరుగుతూనే ఉంటాయి. ఆదివారం కాస్త ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఉద్యానవనానికి వచ్చారంటే మీ ఆనందానికి అంతే ఉండదు. హైదరాబాద్లోని మరో సుందర ప్రదేశంతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది న్యూస్ నెట్ టీవీ. అంతవరకు సెలవు. నమస్కారం.